అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. మరి ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచి మనము ప్రతిఫలము గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అంటే రివార్డ్స్ అనేది దేవుడు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అని మనం తెలుసుకున్నాము. ఆయన నుంచి ప్రతిఫలము పొందుకునేటటువంటి జీవితాలు మనము జీవించాలనేది కూడా మనము తెలుసుకున్నాము. హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనానికి మళ్ళీ ఒకసారి మన బైబిల్ తెలుసుకుందాము. హీబ్రూస్ చాప్టర్ 11 and verse 6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. సో గమనించండి, మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్వాసముతో వెళ్ళాలి. విశ్వాసముతో వెళ్ళడం మాత్రమే కాదు, కానీ ఫలము లేకపోతే ప్రతిఫలము దయచేయువాడు అనేది మనము నమ్మాలన్నమాట. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు కొన్ని సత్యాలు మన జీవితంలో ఇప్పటి వరకు మీ జీవితాల్లో స్థాపించబడ్డాయని నమ్ముతున్నాను. మీ మనసులు కూడా రూపాంతరము చెందాయి, ఈ సత్యము ద్వారా రూపాంతరము చెందాయని నమ్ముతున్నాను. 4 quick things. Let us quickly take a look at these things. Number 1, the nature of God is that he is a rewarder. దేవుని స్వభావం ఏమనగా ఆయన ప్రతిఫలము దయచేయువాడు. గమనించండి, దేవుడు ప్రతిఫలము దయచేయువాడు అనేది మనం అందరం కూడా గుర్తించాలి, మనం అందరం కూడా నమ్మాలి, విశ్వసించాలి. Number 2, reward is not based on the grace of God but based on the works. ప్రతిఫలము దేవుని కృపను బట్టి కాక మన క్రియలను బట్టి మనకు కలుగును. సో ప్రతిఫలము గురించి మాట్లాడుతున్నా, మన క్రియల గురించి మాట్లాడుతున్నా, ఈ క్రియలు దేవుని యొక్క కృప మనము పొందుకున్నాము కాబట్టి ఈ క్రియలు చేయడం మొదలు పెట్టామన్నమాట. సో దేవుని యొక్క కృప వలన మనం ఎన్నో బహుమానాలు పొందుకున్నాము. మనము ఇందాక బల్లలో పాల్గొనేటప్పుడు కూడా మనము క్షమాపణ గురించి నేర్చుకున్న, నూతన నిబంధన గురించి, నూతన సృష్టి గురించి నేర్చుకున్నప్పుడు, మనము నీతిమంతులుగా మార్చబడ్డామని నేర్చుకున్నప్పుడు, ఇవన్నీ కూడా దేవుని యొక్క బహుమానాలు అన్నమాట. దే ఆర్ నాట్ రివార్డ్స్. ప్రతిఫలము కాదు మన జీవితంలో. కానీ ఒక్కసారి ఆ కృప మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ప్రతిఫలము వచ్చేటట్టు, ప్రతిఫలము పొందుకునేటటువంటి జీవితము జీవించాలన్నమాట. సో ప్రతిఫలము దేని ద్వారా వస్తుంది? దేవుని యొక్క కృప వలన కాదు, కానీ మనము చేసేటటువంటి క్రియల వలన మన జీవితంలో ప్రతిఫలము మనము పొందుకోగలుగుతాము. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. Okay, number 3, judgment precedes reward and reward is a byproduct of judgment. ప్రతిఫలమునకు ముందు తీర్పు జరుగును, ప్రతిఫలము తీర్పు యొక్క పర్యవసానము. హల్లెలూయా. సో గమనించండి, ప్రతిఫలము మన జీవితంలోకి రాకముందర తీర్పు జరుగుతుందంట. కానీ తీర్పు దేని బట్టి జరుగుతుంది? మన క్రియలు బట్టి అన్నమాట. సో క్రియల తర్వాత తీర్పు తర్వాత ప్రతిఫలం అన్నమాట. సో తీర్పు లేకుండా మన జీవితంలో ప్రతిఫలం రాదు. సో తీర్పు అంటే భయపడక్కర్లేదు. ఎందుకు? మంచి క్రియలు చేస్తున్నావు అనుకో, తీర్పు అంటే నీకు సంతోషంగా ఉండాలి. ఎందుకు? తీర్పు ఒకసారి జరిగిన తర్వాత నీ జీవితంలోకి వచ్చేదేంటి? ప్రతిఫలము. దేవుని నుంచి వచ్చేది, దేవుడిచ్చి ఇవ్వగలిగినటువంటి ప్రతిఫలము మన జీవితంలో మనము పొందుకోగలం అన్నమాట. Number 4, we are rewarded here on earth and we will be rewarded in heaven as well. మనము భూమి మీద ప్రతిఫలం పొందుదుము మరియు పరలోకమందు కూడా మనం ప్రతిఫలం పొందుదుము. చూడండి, ఈ రివార్డ్ సిస్టమ్ అనేది కేవలము పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అనుభవించేది కాదు. ఈ రివార్డ్ సిస్టమ్, ప్రతిఫలము అనేది మన జీవితము ఏ విధముగా జీవిస్తున్నాం, మన తీర్మానాలు ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నాము, మన ప్రవర్తన బట్టి ప్రతిఫలము ఈ జీవితము మనం ఈ లోకములో ఉన్నప్పుడు కూడా పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిఫలాలు మనము పొందుకుంటూ ఉంటామంట. హల్లెలూయా. చూడండి, 2 Corinthians chapter 5 verse 9 and 10. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 9-10 వచనాలు. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? సో ప్రతి క్రైస్తవుడు దేవునికి ఇష్టడుగా జీవించడము మన గురి అయి ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి క్రైస్తవుడికి కూడా ఆయన జీవితంలో ఒక గురి ఉన్నది. నా జీవితంలో ఒక గురి ఉన్నదంటే కేవలము నీ కెరియర్లో ఒక గురి ఉండడం మాత్రమే కాదు.
నీ ఏంటి డబ్బు విషయం వచ్చేసేటప్పటికి దానికి ఒక గురి ఉండడం మాత్రమే కాదు, నీ కుటుంబం గురించి ఒక గురి ఉండడం మాత్రమే కాదు, నీ హెల్త్ గురించి, నీ వెయిట్ గురించి, లేకపోతే నీ వేరే విషయాల గురించి మాత్రమే నీకు ఒక గురి ఉండడం కాదు, కానీ మన ఆత్మీయ విషయాల్లో కూడా ఒక గురి ఉండాలి. సో దేవుని గురించి వచ్చేసేటప్పటికి దేవునికి ఇష్టడుగా జీవించడము ఒక క్రైస్తవుని యొక్క గురిగా ఉండాలన్నమాట. 10వ వచనం చదవండి ఒకసారి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. చూడండి, క్రీస్తు న్యాయపీఠము దగ్గర మనం అందరం కూడా నుంచోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరు అనండి. ఓకే, దీంట్లో ఎక్సెప్షన్స్ లేదు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటది. ఓకే, దేవుడు పక్షపాతి కాదనమాట. సో ప్రతి వ్యక్తి, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి, నా స్వరము విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరు దేవుని క్రీస్తు యొక్క న్యాయపీఠము ముందర మనము నుంచోవలసి వస్తుంది. నుంచున్నప్పుడు అక్కడ లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది అనమాట. లెక్క అప్పచెప్పినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. అకార్డింగ్ టు వాట్ హీ హ్యాస్ డన్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచి కార్యమైనా చెడు కార్యమైనా మనం లెక్కప్ప చెప్పాల్సి వస్తుందంట. అన్ని కార్యములకి, మన జీవితంలో చేసిన ప్రతి కార్యముకి మనము లెక్క అప్ప చెప్పాల్సి వస్తుంది. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్ళండి, 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. సో గమనించండి, మనము కొరింథీయుల్లో చదివినప్పుడు ఏమంటున్నాము? మనము మంచి క్రియలు చేసినా, అది చెడు క్రియలు చేసినా దేవుని దగ్గర మనము నుంచోవాలి. దానికి తీర్పు వస్తుంది, తీర్పు ప్రకారం మనకి ప్రతిఫలం వస్తుంది. కానీ మంచి క్రియలకి అయినా చెడ్డు క్రియలకి అయినా కూడా ప్రతిఫలము ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఎటువంటి ప్రణాళికతో సృష్టించాడో గమనిద్దాము. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? we were created for good works అని ఉంటది. సో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మంచి క్రియలకి అలాగే చెడు క్రియలకి కూడా సృష్టించలేదు. ఆయన సృష్టించినప్పుడు మాత్రము, క్రీస్తులో నిన్ను సృష్టించినప్పుడు, నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డప్పుడు మాత్రము ఆయన మనసులో, ఆయన ఆలోచన నీ పట్ల ఏంటి? నువ్వు కేవలము మంచి క్రియలు మాత్రమే చేయాలనేది ఆయన కోరిక. హల్లెలూయా. కొన్ని మంచి క్రియలు, కొన్ని చెడు క్రియలు కాదు. ఆయన నిన్ను సృష్టించినప్పుడు మాత్రము, నీ గురించి ఆలోచించినప్పుడు, నువ్వు ఏ సంవత్సరంలో పుడతావో తెలుసు, ఎటువంటి కుటుంబానికి పుడతావో తెలుసు, ఎంత చదువు, ఎంత ఆస్తి సంపాదిస్తావో తెలుసు. అవన్నీ తెలిసిన తర్వాత దేని కొరకు సృష్టించాడంటే కేవలము మంచి క్రియలు చేయడానికి మాత్రమే సృష్టించాడంట. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క చిత్తానికి మనము లోబడి మంచి క్రియలు చేయకపోయినప్పుడు, చెడు క్రియలు చేసినప్పుడు కూడా దానికి కూడా ప్రతిఫలము ఉంటుంది అంటున్నాడు దేవుడు. దానికి కూడా మీరు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది అంటున్నాడు దేవుడు. చూడండి, మనకి 2 కొరింథీయుల్లో చూసాము చెడు క్రియలకి ప్రతిఫలం ఉంటుంది. ఎఫెసీయుల్లో చూసాము మంచి క్రియలకి కూడా ప్రతిఫలం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేని కొరకు మనకి ప్రతిఫలం వస్తుంది? మనము పొందేటటువంటి ప్రతిఫలము వేటి కొరకు? 4 కేటగిరీస్ లో ఈరోజు మాట్లాడాలని కోరుకుంటున్నాను క్విక్లీ. నంబర్ 1, ఓకే, మొట్టమొదటిగా క్రియలు. రెండవది మన మాటలు, మూడవది మన తలంపులు, 4వది ధనము. ఓకే, ఈ 4 కేటగిరీస్ గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 4 కేటగిరీస్ లో కూడా మనము ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నాము, మనము ఎటువంటి కార్యములు చేస్తున్నాము, దాన్ని బట్టి మన జీవితంలో ప్రతిఫలము వస్తుందంట. హల్లెలూయా. సో నంబర్ 1, మన క్రియల గురించి మాట్లాడడం మొదలు పెడదాం. కొలస్సీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు.
ఓకే, చూడండి ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. వర్స్ 24, knowing that the Lord from the Lord you will receive the reward of the inheritance, for you serve Lord Christ. But he who does wrong will be repaid for what he has done, and there is no partiality. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనము ఏది చేసినా మనము దేవుని కొరకు చేస్తున్నట్టు చేయాలంట, మానవుడి కొరకు చేస్తున్నట్టు చేయొద్దు. ఏ కార్యము చేసినా దేవుని కొరకు చేస్తున్నట్టు చేయాలి. దాని తర్వాత 25వ వచనంలో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, బట్ హీ హూ డస్ రాంగ్ అంటే తప్పు కార్యము చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. హీ హూ డస్ రాంగ్ విల్ బి రీపేడ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్, అండ్ దేర్ ఇస్ నో పార్షియాలిటీ. అంటే నువ్వు క్రీస్తులో ఉన్నప్పటికీ నువ్వు తప్పు కార్యములు, చెడు కార్యములు చేస్తే దేవుడు ఏమంటున్నాడు, దానికి ప్రతిఫలం నీ జీవితంలో ఏంటంట, చెడు వస్తుందంట. అర్థమవుతుందా అందరికీ? నువ్వు చెడు లోనే జీవిస్తున్నావు అనుకో, నువ్వు చెడు కార్యములు చేస్తూ జీవిస్తుంటే దేవుడు ఏమంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. దేర్ ఈస్ నో పార్షియాలిటీ ఇన్ దిస్. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చెడు కార్యములు చేసినట్లయితే నీకు దాని ప్రకారము ప్రతిఫలము వస్తుంది అంటున్నాడు. అలాగే ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఇలాగంటాడు, నోయింగ్ దాట్ వాట్ ఎవర్ గుడ్ ఎనీ వన్ డస్. అందరూ వాట్ ఎవర్ గుడ్ అనండి. వాట్ ఎవర్ గుడ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మంచి కార్యముల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇందాకేమో చెడు కార్యముల గురించి అన్నాడు, బట్ ఇక్కడ ఏమంటున్నాడు, బట్ వాట్ ఎవర్ గుడ్ ఎనీ వన్ డస్ హీ విల్ రిసీవ్ ద సేమ్ ఫ్రమ్ ద లార్డ్ వెదర్ హీ ఈస్ అ స్లేవ్ ఆర్ ఫ్రీ. ఆయన బానిసగా ఉన్నా లేకపోతే ఆయన జీవితంలో విడుదల వచ్చినా కూడా ఏమంటున్నాడు, నీ జీవితంలో నీకున్న స్టేటస్ బట్టి కాదు, నీ జీవితంలో నీకు ఉన్న పొజిషన్ బట్టి కాదు, దేవుడు పక్షపాతి కాదు అంటున్నాడు. సో ముందరేమంటున్నాడు, నువ్వు చెడు కార్యములు చేసావనుకో దాని ప్రకారము నీకు ప్రతిఫలం వస్తుంది అంటున్నాడు. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, నీకు నచ్చినా నచ్చకపోయినా, దేవా నీకు మహిమ రావాలయ్యా నా జీవితంలో. సో నువ్వు నాకు కృప చూపించావు, నీ ప్రేమ నేను పొందుకున్నాను. సో ప్రేమ పొందుకున్న తర్వాత, కృప పొందుకున్న తర్వాత, నీ వాక్యము పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, నాకు నచ్చకపోయినా, నాకు కష్టముగా ఉన్నా కూడా నేను మాత్రము మంచి క్రియలు మాత్రమే చేస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావు, అక్కడ ఏమంటున్నాడు, ఆ మంచి కార్యము చేసిన వాడికి ఏమొస్తుందంట, దేవుని నుంచి ప్రతిఫలం వస్తుందంట. హల్లెలూయా. దేవునికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని నుంచి వస్తుందంట ప్రతిఫలము, మానవుడి నుంచి రాక్కర్లేదు, దేవుడి నుంచి వస్తుంది అంటున్నాడు అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్, నువ్వు మంచి కార్యములు చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంది, నువ్వు అలాగే చెడు కార్యములు చేస్తే దాని ప్రకారము ప్రతిఫలం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సాల్వేషన్ కమ్స్ టు యూ బై యువర్ బిలీఫ్. Good reward comes from every work that is done out of love. Bad reward comes from every work that is done not out of love. రక్షణ మీ విశ్వాసం వల్ల కలుగును. మంచి ప్రతిఫలము ప్రేమతో జరిగించే ప్రతి కార్యం వలన జరుగును. చెడు ప్రతిఫలము ప్రేమ లేకుండా జరుగు ప్రతి కార్యం వలన జరుగును. గమనించండి, మనము ఒకసారి పాస్టర్ గారు క్రియల గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు, ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ బిలీఫ్. క్రైస్తవత్వానికి పునాది ఏంటి? మన విశ్వాసం అన్నమాట. ఓకే, మన క్రియలు కాదు కానీ మన విశ్వాసం అయి ఉన్నది. కానీ విశ్వాసానికి కేవలము విశ్వాసముతో మాత్రమే మనము జీవించట్లేదు. మనం లాస్ట్ వీక్ చెప్పాను, క్రైస్తవ జీవితం అంటే ఏంటి? మన విశ్వాసం 100% నంబర్ 1. దాని తర్వాత దాని ప్రకారము మనకి విశ్వాసము ఉంది అంటే దానికి ఇన్ ప్రపోర్షనేట్ టు అవర్ ఫెయిత్ దేర్ మస్ట్ బి ద వర్క్స్ ఇన్ అవర్ లైఫ్. మన విశ్వాసముకు తగిన క్రియలు మన జీవితంలో కలిగి ఉండాలి. హల్లెలూయా. మనకు విశ్వాసానికి కలిగినటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. చూడండి, ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా కాయిన్ హెడ్స్ ఉంటుంది, టేల్స్ ఉంటుంది. ఓకే, సో కేవలం ఒకే సైడ్ ఉందనుకోండి, వేరే సైడ్ లేదనుకోండి, అది చెల్లుతుందా? తెల్లదు. ఎందుకు? అది ఫేక్, అది రియల్ కాదనమాట. సో క్రైస్తవత్వంలో కూడా ఒక వ్యక్తి నేను క్రైస్తవుడిని, లేకపోతే ఒక ఆమె వచ్చి నేను క్రైస్తవురాల్ని, ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది అంటే, విశ్వాసం ఉండడము చాలా ముఖ్యము. కానీ ఇట్ ఈస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కానీ నాణానికి ఒకవైపు మాత్రమే అది. కానీ when you turn it
ఇంకొక వైపు తిప్పితే there must be the works that accompany the faith. ఆ విశ్వాసానికి తగిన క్రియలు కూడా కనబడాలి. There must be the proof of the faith that you possess on one side. నీకు ఒక వైపు కలిగిన విశ్వాసానికి రుజువు కనబడాలి. The actions must be on the other side. ఇంకొక వైపు క్రియలు ఉండాలి. Hallelujah. See, గమనించండి, అంటే మన మాటలు, బైబిల్ ఏమని ఉంటది, let your yes be yes and your no be no. మీ అవును అవునన్నట్టుగా కాదు కాదన్నట్టుగా ఉండాలని చెప్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఏమని ఉంటది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ప్రేమించాడని పరలోకం నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడే కూర్చున్నాడా? లేదు. ఆయన క్రియారూపముగా ఏం చేశాడు, పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఇక్కడికి వచ్చాడంట. హల్లెలూయా. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి కేవలము మాటతో ఆపేలేదు, అది క్రియారూపముగా మనకి చూపించాడు. అలాగా ఆయన క్రియారూపముగా మనకి చూపించినట్లయితే మన విశ్వాసము కూడా కేవలము మాటలతో ఆగిపోకూడదు. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పాల్ రాస్తున్నప్పుడు కొరింథీయులలో రాసిన పాల్ రాస్తున్నాడు, ఎఫిషియన్స్ కి కూడా పాలే రాస్తున్నాడు. రెండు, ఏ పాల్ అయితే కృప గురించి మాట్లాడాడో, ఏ పాల్ అయితే దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షింపబడ్డామని రాశాడో, అదే పాల్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మనం ఆ కృప పొందుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎలాగ జీవించాలి దాని గురించి రాస్తున్నాడు అనమాట. దేవుని బహుమానాల గురించి రాయట్లేదు. ఇప్పుడు దేని గురించి రాస్తున్నాడు, మర్చిపోయారా? దేని గురించి రాస్తున్నాడు? ఏం పొందుకుంటున్నాం మంచి క్రియల ద్వారా? రివార్డ్స్ అంటే ఏంటి తెలుగులో చెప్పండి నాకు. ప్రతిఫలము. ఆమేన్. ప్రతిఫలము గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. దేవుని కృప ఉన్నది, దేవుని బహుమానాలు ఉన్నాయి, కానీ బహుమానము పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎలా జీవించాలి, కృప పొందుకున్న తర్వాత మనకి ఎలా జీవించాలి, దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో మన క్రియలు, విశ్వాసం ఉన్న తర్వాత కూడా మన క్రియలు ఆ విశ్వాసానికి తగినట్టు లేవనుకోండి, మన జీవితంలో మన ప్రతిఫలము మాత్రము విశ్వాసము లేని వాడి లాంటి జీవితము మనము జీవిస్తుంటాము. దేవుని నుంచి రావాల్సినటువంటి, దేవుని నుంచి పొందుకోవాల్సినటువంటి ప్రతిఫలము మన జీవితంలో కనిపించదు. ఇక్కడ కనిపించదు, ఆఖరికి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా కనిపించదంట. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, లాస్ట్ 2 వీక్స్ ఎప్పుడో చెప్పాను, మనకి లోకంలో ఎలాగైతే అందరి జీవితాలు ఒకేలాగా ఉండవో, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. అందరికీ ఒకే స్థానం ఇవ్వబడదు పరలోకంలో కూడా. మనం ఇక్కడ ఎటువంటి జీవితము జీవిస్తామో దాని ప్రకారము మనకు అక్కడ ప్రతిఫలం వస్తుందంట. మనం ఇక్కడ ఏ విధముగా ఆయన పిలుపు తెలుసుకున్నాం, ఏ విధముగా ఆయన బాధ్యత తీసుకున్నాము, ఏ విధముగా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని స్వీకరించాము, దాన్ని బట్టి మనకి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకి రకరకాల పొజిషన్స్ ఇవ్వబడతాయంట. హల్లెలూయా. ఓకే, సో గమనించండి. ఇప్పుడు రెండో విషయం గురించి మాట్లాడదాము. ఓకే, మాటల గురించి. సో మనం క్రియల గురించి అర్థమైంది. ఇప్పుడు అందరికీ అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, సో క్రియలు అనేది చాలా ముఖ్యం అన్నమాట. విశ్వాసముతో జీవిస్తున్నామంటే క్రియారూపముగా కనిపించాలి. చూడండి, అద్భుత క్రియల గురించి మాట్లాడినప్పుడు కూడా యేసుక్రీస్తు జీవితంలో ఎంతమంది వచ్చి, దేవా నాకు విశ్వాసం ఉంది, నన్ను స్వస్థపరచు, విశ్వాసం ఉంది అని చెప్పారా? కానీ ఎన్నోసార్లు యేసుక్రీస్తు యొక్క జీవితంలో విశ్వాసము చూశాడు అని ఉంటుంది. చూశాడు, విన్నాడు కాదు, చూశాడు. ఎందుకు చూశాడు? వాళ్ళు అరవక్కర్లేదు, దేవా నాకు విశ్వాసం ఉందయ్యా, నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్పక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, వాళ్ళ క్రియల ద్వారా విశ్వాసము చూశాడంట. హల్లెలూయా. క్రియల ద్వారా విశ్వాసం చూశాడు, అద్భుత కార్యములు వాళ్ళ జీవితంలో జరగడం చూసాం. సో ఏ క్రైస్తవుడు కూడా కేవలము విశ్వాసం ఉంది అని చెప్పడంతో అక్కడ ఆయన జీవితం అక్కడికి ముగింపబడకూడదు. విశ్వాసం ఉంది కాబట్టి అది క్రియారూపముగా కనిపించాలన్నమాట మన జీవితంలో. రెండోది, మన మాటలలో. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందామండి. మాథ్యూ చాప్టర్ 12 verse 34 నుంచి చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధమని తీర్పు నొందుదువు. ఓకే, గమనించండి.
ఎస్పెషలీ 36 ఇంకా 37 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమంటున్నాడు? 36 వచనం మళ్ళీ ఒక్కసారి చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఆ, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. గమనించండి, ఇప్పుడు మాటల గురించి కూడా లెక్క అప్ప చెప్పాలి అంటున్నాడు. గమనించండి, లెక్క అప్ప చెప్పడం గురించి ఎప్పుడు మాట్లాడుతున్న బైబిల్ అంటే దాన్ని బట్టి తీర్పు వస్తుంది అన్నట్టు. తీర్పు గురించి ఎక్కడ మాట్లాడుతున్నా కూడా అంటే ప్రతిఫలము కూడా వస్తుంది అనేది మనం గుర్తించాలి. ఓకే, సో ఎక్కడైతే లెక్కప్ప చెప్పాలో అక్కడ తీర్పు ఉంటుంది, ఎక్కడైతే తీర్పు ఉంటుందో అక్కడ ప్రతిఫలము కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నా? ఇప్పుడు కేవలం మన క్రియల గురించి మాట్లాడట్లేదు. ఒక క్రైస్తవుడిగా ఎటువంటి క్రియలు చేయాలో మనం తెలుసుకున్నాము, మంచి క్రియలు చేయాలంట. కానీ ఇప్పుడు మంచి క్రియలు మాత్రమే కాదు, కానీ ఒక క్రైస్తవుడిగా లేకపోతే క్రైస్తవురాలుగా నువ్వు మాట్లాడే మాటలకి కూడా లెక్కప్ప చెప్పాలంట. మాటలకి కూడా లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు మాటలకి కూడా లెక్కప్ప చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన జీవితంలో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చాలా జాగ్రత్త పడాలి. వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ యూ స్పీకింగ్? కేవలము సంఘములో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనట్లేదు, లేకపోతే విశ్వాసంతో ఫెయిత్ డెక్లరేషన్స్ చేస్తున్నాను పాస్టర్ గారు, ఏంటి కన్ఫెషన్స్ చేస్తున్నానండి, నా కుటుంబం కొరకు చేస్తున్నాను, ఆర్థిక విషయాల కొరకు, అది చాలా మంచిదే. కానీ ఆ కన్ఫెషన్ అయిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నావు? రోజంతా ఏం మాట్లాడుతున్నావు? ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? బంధువులతో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? స్నేహితులతో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉన్నా, సంఘములో ఉన్నా, బయట ఉన్నా కూడా ప్రతి మాటకి ఏం చెప్పాలంట? లెక్క అప్పచెప్పాల్సి వస్తుందంట. ఎందుకు? ప్రతి మాట గురించి దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఎందుకు? దాని ప్రకారం నీకు ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సో గమనించండి, ప్రార్థన చేసినప్పుడు మంచి మాటలే మాట్లాడొచ్చు, సంఘంలో ఉన్నప్పుడు మంచి మాటలే మాట్లాడొచ్చు, కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏ విధముగా మాట్లాడుతున్నావు? నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హౌ యూ స్పీక్ విత్ అదర్స్. ఇతరులతో ఏ రీతిగా మాట్లాడుతున్నా అదొకటి కాదు, హౌ డు యూ స్పీక్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి కూడా ఎలా మాట్లాడుతున్నావు, దానికి కూడా లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు? తెలియని డీటెయిల్స్ తెలియకుండా కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. దానికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుందంట. ఈ కాలంలో ఇంటర్నెట్ ఏజ్ వచ్చేసేటప్పటికి కామెంట్స్ చేయడము, నువ్వు చేసే ప్రతి కామెంట్కి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. మాటలంటే కేవలం మనం మాట్లాడినప్పుడు కాదు, టెక్స్ట్ మెసేజ్ కూడా మాటలు, కామెంటింగ్ కూడా మాటలు. అందరికి అర్థమవుతుందా? నీ స్టేటస్ అప్డేట్ కూడా ఒక మాట. ఎటువంటి స్టేటస్ అప్డేట్ పెడుతున్నావు? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో పాలిటీషియన్ గురించి, ఏదో సినిమా యాక్టర్ గురించి, ఏదో క్రికెట్ ప్లేయర్ గురించి, వాళ్ళ జీవితంలో జరుగుతున్న విషయాల గురించి నీకు వాళ్ళ గురించి తెలీదు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు దానికి కూడా లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. వేరే వాళ్ళు వాళ్ళ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారో, వేరే వాళ్ళ వివాహంలో ఏం జరుగుతుందో, వేరే వాళ్ళ పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో, ఎప్పుడైతే నువ్వు చెడు మాట్లాడతావో వాళ్ళ గురించి, దాని గురించి కూడా నువ్వు లెక్క అప్ప చెప్పాల్సి వస్తుందంట. అందరూ ఆమేనండి. సో విశ్వాసం అంటే సరిపోదు. ఆ విశ్వాసము క్రియారూపముగా కనిపించాలి. ఆ విశ్వాసము మన మాటల్లో కూడా కనిపించాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ఆయన కృప నేను పొందుకున్నాను, ఆయన ప్రేమ నేను పొందుకున్నాను అంటే, ఆ ప్రేమ నిజంగా నువ్వు పొందుకుంటే, ఆయన క్షమాపణ నువ్వు నిజంగా పొందుకుంటే, ఆయన కృప నువ్వు నిజంగా పొందుకుంటే, ఆ కృప నువ్వు వేరే వాళ్ళకు కూడా చూపించలేవా? ఆ ప్రేమ చూపించలేవా? చూపించగలగాలి. ఎప్పుడు చూపించగలుగుతావు? ఎప్పుడైతే నిజంగా నీ విశ్వాసము ఆయనలో స్థాపించబడి ఉన్నదో అప్పుడు నువ్వు చూపించగలవు. హల్లెలూయా. చూడండి, Proverbs chapter 18 verse 21 says, death and life is in the power of the tongue. సామెతలు 18:21 జీవ మరణములు నాలుక వశము. సో గమనించండి, జీవ మరణము నాలుక వశము అన్నప్పుడు, సో నువ్వు మాట్లాడే మాటలు బట్టి ప్రతిఫలము ఇక్కడ పొందుకుంటున్నావు, అలాగే పరలోకంలో కూడా పొందుకుంటావు. ఇక్కడ పొందుకుంటున్నావు, పరలోకంలో కూడా పొందుకోబోతున్నావు.
కొంతమంది మన జీవితాల్లో ఇప్పుడు ఎందుకు కొన్ని విషయాలు ఎందుకు అనుభవిస్తున్నాము అంటే మనము ముందర మాట్లాడిన మాటలు బట్టి ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాము. కొంతమందికి అది చాలా సంతోషమైన కార్యము, కొంతమందికి దానివల్ల ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానంటే ఎటువంటి మాటలు మాట్లాడావు 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీ జీవితంలో, దాన్ని బట్టి ప్రతిఫలము నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావంట. అందుకని ఇందాక మత్తయి సువార్తలో ఏమన్నాడు, బై యువర్ వర్డ్స్ యు విల్ బి జస్టిఫైడ్, బై యువర్ వర్డ్స్ యు విల్ బి కండెమ్డ్. నీ మాటల వలన నీతిమంతులను తీర్పు పొందుతావు, నీ మాటల వలననే అపరాధమని తీర్పు పొందుతావు. చూడండి ఎఫెసియన్స్ చాప్టర్ 4 and verse 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్లో, లెట్ నో కరప్ట్ వర్డ్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యోర్ మౌత్. Not a single word. Let no corrupt word proceed out of your mouth. But what is good, necessary edification, that it may impart grace to the hearers. మళ్ళీ ఒకసారి చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. Now remember, the scripture is saying here that no corrupt communication should proceed out of your mouth. లేఖనం ఏం చెప్తుందంటే ఏ చెడు సంభాషణ కూడా మీ నోటి నుండి రానియవద్దు. But remember, the Bible says that when you speak what is good, అనుకూలమైనది పలికినప్పుడు అంటాడు, it is for necessary edification, అది క్షేమాన్ని కలిగించే అవసరమైన మాటది, that it may impart grace to the hearers. వినువారికి కృప కలుగునట్లు అది. Hallelujah. That means every time you speak there is a grace that must be imparted in the people that are listening to you. దాని అర్థం నువ్వు పలికే ప్రతిసారి వినువారికి కృపను కలుగజేస్తున్నావు. గమనించండి, ఇప్పుడు సంఘములో మాట్లాడినప్పుడు నువ్వు ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన ప్రసంగం చేసేటప్పుడు నువ్వు వింటున్నావు అనుకో, ఆ సమయంలో నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, సత్యం ఏంటంటే ఆ సమయంలో ఆ వాక్యము ఏదైతే విస్తరింపబడుతుందో అది నీ జీవితంలో స్థాపించబడడానికి, దానికి నువ్వు విధేయత చూపించడానికి కావలసినటువంటి కృప విస్తరింపబడుతుంది. ఆ సమయంలో ఆ కృప విస్తరింపబడుతుంది. కొంతమంది మీరు సంఘంలో కూడా నేను ప్రసంగిస్తున్నప్పుడు లేకపోతే పాస్టర్ అర్పిత ప్రసంగిస్తున్నప్పుడు ఆమెన్ అంటుంటారు. ఎందుకు ఆమెన్ అంటుంటారు? ఎందుకు డిస్టర్బ్ చేయడం కాదు. ఆమెన్ అంటే ఏంటి? అది నా జీవితంలో జరుగును గాక అంటున్నాము. హల్లెలూయా. సో ఎప్పుడైతే వాక్యము విస్తరింపబడుతుందో, నువ్వు ఎప్పుడైతే ఆమేన్ అంటావో ఆ వాక్యములో ఉన్నటువంటి కృప నువ్వు పొందుకుంటున్నావు అన్నమాట. ఆ వాక్యములో ఉన్న కృప. అందుకనే మరియా కూడా ఏమన్నది, బీ ఇట్ అంటు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. సో ఆమెకు అర్థం అవ్వలేదు ఎలా జరుగుతుంది ఈ కార్యము అనేది. అర్థం అవ్వకపోయినా ఏమన్నాడు, ఈ మాట చొప్పున, ఆ మాటలో ఏముంది, ఆ మాట జరగడానికి, ఆ మాట ఆమె జీవితంలో స్థాపించబడడానికి కావలసినటువంటి కృప ఆ మాటలో ఉన్నది. అటువంటి శక్తివంతమైన బహుమానం ఇచ్చాడు దేవుడు మనకి మాటల్లో. కానీ మనం ఎప్పుడైతే ఆ మాటల్లో ఎటువంటి శక్తి ఉన్నదో మనము గుర్తించకపోతే, మనము వేరే వాళ్ళ జీవితంలోకి కృప విస్తరింపబడే దాని బదులుగా మనము శాపములు పలుకుతున్నాము, అబద్ధాలు పలుకుతున్నాము. దేవుడు ఏమంటున్నాడు? ప్రతి దానికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు. ఎందుకు? మన మాటలు మాట్లాడడము కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమానము. ఆ బహుమానానికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది అంటున్నాడు. లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. సో ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, ఇట్ మస్ట్ బ్రింగ్ ఎడిఫికేషన్, ఇట్ మస్ట్ మినిస్టర్ గ్రేస్ టు ద హియరర్స్. కాబట్టి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వినువారికి కృపను పరిచయం చేసేదిగా ఉండాలి. Now, what will bring the most grace into the life of a person? ఇతరుల జీవితాల్లో ఎంతగానో కృపను తీసుకొచ్చేది ఏమై ఉన్నది? The gospel of Jesus Christ. యేసు ప్రభు వారి సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క సువార్త ఒక వ్యక్తి జీవితంలో నీ నోటి ద్వారా విడుదలవుతుంది అనుకో, దానికన్నా ఇంకా ఏం మాట్లాడితే ఇంకా ఎక్కువ కృప వస్తుంది వాళ్ళ జీవితంలో. అందుకనే అంటారు, ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ న్యూ సిటీ చర్చ్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. ఈ సంఘంలో ప్రతి వ్యక్తి కూడా సువార్తికుని పనిలో పాలు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా.
Everyone must be involved in the work of the ministry. ప్రతి ఒక్కరూ పరిచర్యలో పాలు పొందాలి. Remember what the Bible says in 2 Corinthians chapter 5. 2 కొరింథీ 5లో బైబిల్ ఏం సెలవిస్తుందో చూసాం. Every believer, ప్రతి ఒక్కరు కూడా you have been given the ministry of reconciliation. సమాధాన పరిచే పరిచర్య ఇవ్వబడింది. And number 2, the word of reconciliation. రెండవది సమాధాన పరిచే వాక్యం ఇవ్వబడింది. సమాధాన పరిచేటటువంటి పరిచర్య ఇవ్వబడ్డది. సమాధాన పరిచర్య వాక్కు కూడా ఇవ్వబడ్డది. ప్రశ్న ఏంటంటే ఆ వాక్కుతో ఏం చేస్తున్నావు, ఆ పరిచర్యతో ఏం చేస్తున్నావు? ఎందుకు దానికి కూడా లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది, అందుకనే గమనించండి, ఎవరైతే ఒక క్రైస్తవుడు నా క్రైస్తవుడిగా నా బాధ్యత కేవలం ఆదివారము నేను సంఘానికి వెళ్ళి కొన్ని పాటలు పాడి అక్కడ చందా కొద్దిగా వేసేసి దాని తర్వాత ఒక వాక్యం విని నేను ఇంటికి వెళ్ళిపోతే నా బైబిల్ తీసుకెళ్ళి మళ్ళీ నా బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా షెల్ఫ్ మీద నా బెడ్రూమ్లో పెట్టేస్తే, మా షెల్ఫ్ మీద పెడితే ఈ వారానికి నేను చేయాల్సినటువంటి పని చేసేసాను, ఒక క్రైస్తవుడిగా నేను చేయాల్సిన కార్యము చేశాను అనేటటువంటి ఆలోచనతో జీవిస్తున్నావు అంటే నీకు ఇంకా క్రిస్టియానిటీ అంటేనే నీకు అర్థం అవ్వలేదు. ఒక క్రైస్తవుడిగా ఎలా జీవించాలో కూడా నువ్వు ఇంకా మొదలు పెట్టలేదు అన్నమాట. గమనించండి, దానికి అన్యులు వాళ్ళ స్థలాలకు వెళ్ళినప్పుడు ఏ స్థలం అయితే వాళ్ళకి పరిశుద్ధ స్థలం అనుకుంటారో, అది మసీద్ అవ్వచ్చు, అది ఒక గుడి అవ్వచ్చు, ఇంకొక ఏదైనా స్థలం అవ్వచ్చు, వాళ్ళు ఈ పాటించేటటువంటి ఫెయిత్ బట్టి, వాళ్ళు పాటించేటటువంటి మతము బట్టి ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు, ఇప్పుడు నా జీవితం నేను జీవించవచ్చు అనుకుంటారు. క్రైస్తవత్వం అటువంటిది కాదు. క్రైస్తవత్వం అంటే ఏంటి? నువ్వు ఒక పరిశుద్ధ స్థలానికి వెళ్ళడం కాదు, ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్నే ఒక పరిశుద్ధ స్థలముగా మార్చాడు. హల్లెలూయా. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన వాక్యము నీలో ఉన్నది కాబట్టి, ఆయన ఇచ్చిన పరిచర్య నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు నీ జీవితంతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిచర్యలో పాలుభాగస్తునిగా జీవించాలి. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రార్థన చేసుకోవడం అంటే దేవా నాకు ఉద్యోగం కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, వీసా కావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కావాలి, ఇటువంటి అడగడంలో ప్రార్థన చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ నీ జీవిత కాలము నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కేవలము ఆ విషయాల గురించి మాత్రమే అయితే నువ్వు ఇంకా నిజమైన క్రైస్తవ జీవితము తెలుసుకోలేదు. ఇంకా క్రైస్తవ జీవితము తెలుసుకోలేదు. ఆయనలో ఉన్న జీవము నువ్వు అనుభవించలేదు. ఏ వ్యక్తి అయినా ఆయనలో నిజమైన జీవితము, ఆయన జీవమును అనుభవించినట్లయితే నువ్వు పొందుకున్నది కేవలము నీతో ఉంచుకోవు, కేవలము నీతో ఉంచుకో. మనం ఆఫ్టర్ ఆల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఆహారం తింటేనే మనము ఇంకొకరికి చెప్తాము. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ మాల్లో ఏదన్నా మంచిది చూస్తేనే మళ్ళీ ఫ్రెండ్కి చెప్తాము, కజిన్స్కి చెప్తాము, రిలేటివ్స్కి చెప్తాము. చర్చ్లో ఫ్రెండ్ కలిసినప్పుడు అరే నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ తినాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ షాప్కి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్తాం. అంత మన కేవలం శారీరకంగా కొన్ని అనుభవించినప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్తే, ఆత్మీయంగా దేవుడు నిన్ను నిజముగా రక్షించాడు, ఆయన కృప నేను అనుభవించాను, ఆయన శక్తి నేను అనుభవించాను, ఆయన ప్రేమ నేను పొందుకున్నాను, నిజంగా పొందుకున్నట్లయితే, నిజంగా అనుభవించినట్లయితే, కేవలం ఎప్పుడో చిన్నప్పుడు తల్లిదండ్రులు ఈ డినామినేషనల్ చర్చ్కి తీసుకెళ్ళేవారండి, అప్పటి నుంచి నేను ఇక్కడే మెంబర్, నేను దాని గురించి మాట్లాడట్లేదు. నువ్వు ఏ డినామినేషనో నాకు అనవసరం, నువ్వు ఏ చర్చ్కి వెళ్తావో నాకు అనవసరం, నీకు ఎన్ని బైబిల్స్ ఉన్నాయో నాకు అనవసరం. ఏ దేవునిలో అయితే నువ్వు విశ్వసిస్తున్నాను అంటున్నావు కదా, ఆ దేవుని కొరకు జీవిస్తున్నావా లేదా అది ప్రశ్న. ఆ దేవుడు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అని గుర్తించి జీవిస్తున్నావా లేదా? ఆ దేవుడు ఏ దేవుడైతే నాకు కృప చూపించాడో ఆ దేవుని ఎదుట నేను మళ్ళీ నుంచొని నా జీవితానికి నేను లెక్క అప్పచెప్పాలి అనేది గుర్తించి జీవిస్తున్నావా లేదా?
నాకు ప్రాణం ఉన్నంత కాలము నా గురి ఆయనకి మహిమ తీసుకురావాలి. పొందుకోవడం మంచిదే, ఎంతో పొందుకుంటాం మనం ఆయన జీవితంలో, ఆయన ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన మేలు ద్వారా. కానీ పొందుకున్న తర్వాత మనము ఆయనకి తీసుకొచ్చేదేంటి? పొందుకున్న తర్వాత మన జీవితంలో ఎటువంటి కార్యములు చేయాలి? పొందుకున్న తర్వాత ఈ నోరు దేని కొరకు వాడాలి? ఏమన్నాడు అక్కడ? మినిస్టర్ గ్రేస్ టు ద హియరర్స్. వినువారికి కృపను పరిచర్య చేయుడి. నీ మాట విన్న వాళ్ళకి అందరికీ కూడా ఏం పరిచర్య చేస్తున్నావు? కృపని వాళ్ళ జీవితంలోకి వచ్చేటట్టు మాట్లాడాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడాలి? యేసుక్రీస్తు గురించి. ఎందుకు? ఆయనే కృప అయి ఉన్నాడు కాబట్టి. పాస్టర్ గారు అలాంటిగా నాకు కష్టం అండి. దేవుడు ఎందుకున్నాడు నీకు? ఎక్కడైతే నీకు కష్టం అనిపిస్తుందో అక్కడే ఆయన శక్తి విడుదల చేయడానికి ఉన్నాడు. అక్కడ నువ్వు ఎప్పుడైతే నా వల్ల కాదు, నేను నా బిజినెస్ పార్ట్నర్కి నేను దేవుని గురించి చెప్పలే, ఆదివారం సంఘానికి వచ్చి ఇక్కడ పాటలు పాడి వాక్యం విన్న తర్వాత కొంతమంది ఒక అన్యుడు ఆఫీస్లో అన్యుడు ముందర ఒక 10 సెకండ్స్ ప్రార్థన చేసుకొని తినక ముందర 10 సెకండ్లు ప్రార్థన చేయడానికే ఆలోచిస్తుంటారు. 10 సెకండ్లు ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు ఆలోచించాలి. పొలిటికల్ పార్టీ గురించి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి భయం ఉండదు. మీ ఫేవరెట్ సినిమా యాక్టర్ గురించి పెట్టుకోవడానికి భయం ఉండదు. మీ ఫేవరెట్ క్రికెటర్ గురించి పెట్టుకోవడానికి భయం ఉండదు. వాళ్ళ బర్త్డే అయితే మీరు పెట్టుకుంటారు స్టేటస్. పెట్టుకోవద్దు అనట్లేదు, మీకు ఇష్టమైతే పెట్టుకోండి, వచ్చేది లేదు పోయేది లేదు. అది భయం లేనప్పుడు ఒక వచనం పెట్టుకోవడానికి నీకు ఇప్పుడు సిగ్గేస్తుందా? అంటే ఏమనుకుంటారు అండి? ఏమనుకుంటారు? అంటే దేని గురించి సిగ్గు? నువ్వు దేవునికి చెందిన వ్యక్తివని చెప్పుకోవడానికి నీకు సిగ్గా? దేవుడు నిన్ను రక్షించాడు అని చెప్పుకోవడానికి సిగ్గా? నీ పాపలు క్షమించబడ్డాయి అని చెప్పుకోవడానికి సిగ్గా? నువ్వు ఆశీర్వదించబడ్డావు అని చెప్పుకోవడానికి సిగ్గా? దేనికి సిగ్గు? అంటే అందరూ ఎవ్వరూ క్రిస్టియన్స్ కాదండి, మళ్ళీ నా స్టేటస్ చూస్తే మళ్ళీ అంటే ఉద్యోగంలో ఏదన్నా కష్టం పెట్టేస్తారేమో, బయటకు కష్టపెట్టని. డానియల్కి ఏం చేశారు? పూలేశారా? కానీ ఆయన ఏం చేశాడు? ఆయన మంచి క్రియలు చేస్తూనే ఉన్నాడు. ఆయన నోరు దేనికి వాడాడు? దేవునికి ప్రార్థన చేయడానికి మాత్రమే వాడాడు. ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది? రాజు నుంచి కాదు, దేవుడి నుంచి వచ్చింది ప్రతిఫలము. దేవుడి నుంచి వచ్చింది ప్రతిఫలము. కృప పొందుకున్నాడు కాబట్టి, దేవుడు నాకు తెలుసు అన్నాడు కాబట్టి ఏమన్నాడు? దేవుడు తెలిసిన తర్వాత దేవుని కొరకు జీవించకుండా ఎలాగుండగలుగుతాం చెప్పండి నాకు? నాకు దేవుడు తెలుసు అని చెప్పిన తర్వాత ఒకసారి ఆలోచించ. ఒక క్రైస్తవుడు ఏమంటా? నాకు దేవుడు తెలుసు. దేవుడు తెలిసిన తర్వాత నీ సొంత ప్రణాళికతో నువ్వు జీవిస్తున్నావా? దానికి అసలు ఆ రెండు కనెక్ట్ అవ్వవు. దేవుడు తెలుసు అన్నగానే ఒక దేవుడు అనేది ఉన్నాడు అంటే, నా జీవితము ఉన్నదంటే, నాకు జీవం ఉందంటే నన్ను సృష్టించిన వాడు ఆయన.
సృష్టించిన వాడు ఆయన అయినప్పుడు నా జీవితం ఎవరి కొరకు? సృష్టించిన వాని కొరకు. ఏ క్రియ చేసినా ఎవరి కొరకు చేయాలి? నా కొరకు కాదు, నన్ను కాపాడుకోవడానికి కాదు, నా సుఖాని కొరకు కాదు, ఆయన కొరకు. వాక్యంలో ఏమనుంటది? వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు రాయబారులం మనము. రాయబారులు ఇష్టం వచ్చింది మాట్లాడరు తెలుసా? రాయబారులకి చాలా శక్తివంతమైనటువంటి పొజిషన్ ఇవ్వబడుతుంది. పొజిషన్ ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చింది మాట్లాడరు, ఇష్టం వచ్చింది మాట్లాడకూడదు. రాయబారులు దేని బట్టి మాట్లాడతారు? ఎవరైతే వాళ్ళని పంపించారో దాన్ని బట్టి మాట్లాడతారు. మనం ఈ లోకానికి ఎందుకు పంపింపబడ్డాము? ఆయన సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి. ఏ కృప అయితే మనము పొందుకున్నామో అదే కృప వేరే వాళ్ళ జీవితంలో కూడా రావాలని. పాస్టర్ గారు అదేంటండి, నేనేదో పొందుకోవడానికి వచ్చాను, ఈరోజు నన్నే చేయమంటున్నారని. గుర్తుపెట్టుకో, ఒకరోజు నీలాగే ఎవరో ఒక సమయంలో, అది మీ తల్లిదండ్రుల తరంలో అవ్వచ్చు, లేకపోతే నీ జీవితంలో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ తాతల కాలంలో అయ్యి ఉండొచ్చు, కానీ ఏదో ఒక కాలంలో ఎవరో ఈ దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తి ఏమన్నారు? ఇది నేను కేవలం నా దగ్గర పెట్టుకోవడం మాత్రమే కాదు, ఈ సువార్త, ఈ కృపని నేను వేరే వాళ్ళ కొరకు కూడా నేను తీసుకెళ్ళాలి, వేరే వాళ్ళకి కూడా నేను తెలియజేయాలి. అటువంటి సమయంలో పేతురు యొక్క జీవితంలో గమనించండి ఏమైందో. వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టినప్పుడు దేని కొరకు ప్రార్థన చేశాడు? కాపుదల కొరకు ప్రార్థన చేయలేదు. ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడు? దేవా నాకు ఇంకా ధైర్యాన్ని ఇయ్యయ్యా అని ప్రార్థన చేశాడు. అంటే పాస్టర్ గారు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఆ ప్రశ్న రాగానే నువ్వు ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని నువ్వు సువార్త ప్రకటించడం ఆపడం కాదు. ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని ప్రశ్న రాగానే నువ్వు నోరు విప్పి, దేవా పేతురు ప్రార్థన చేసినప్పుడు నట్టు నేను కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు అటువంటి భయము లేకుండా ధైర్యముగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రతి మాట నుంచి, ప్రతి కార్యము నుంచి ప్రతి ఫలము అనుభవిస్తావు. ఈ లోకంలో అనుభవించడం మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అనుభవిస్తావు. నమ్మిన వారు అందరు కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, దాని తర్వాత 31వ వచనంలో అంటాడు, లెట్ ఆల్ బిటర్నెస్, wrath, anger, clamor and evil speaking be put away from you. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, సకలమైన చెడు మాటలు విసర్జించమంటాడు. Verse 32 చదవండి ఒకసారి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఓకే, వర్స్ 5వ వచనము అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదవండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. Now listen, in verse 4 he talks about filthiness of speech. కాబట్టి 5వ విషయంలో బూతు మాటల గురించి మాట్లాడుతున్నాడు. He talks about foolish talking. ఆ పోకిరి మాటల గురించి మాట్లాడుతున్నాడు. And he puts it in the same category as verse 3 where he talks about fornication and uncleanness. ఇదే గుంపులో 3వ వచనంలో జారత్వాన్ని గురించి, అపవిత్రత గురించి చెప్తున్నాడు ఇక్కడ. So which means God views all of these things in the same category. దేవుడు వీటన్నిటిని కూడా ఒకే గుంపులో చూస్తున్నాడు. The way he sees fornication, ఒక జారత్వాన్ని ఆయన చూసిన విధానంలో, is the same way he sees foolish talk coming out of a Christian's mouth. అదే విధానంలో క్రైస్తవుల నోటి నుంచి వచ్చే బుద్ధిహీనమైన మాటలను కూడా దేవుడు పరిగణిస్తాడు. Go with me to Philippians chapter 2 quickly. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చదవడం మొదలు పెట్టండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కంటిన్యూ. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. గమనించండి, అక్కడేమన్నాడు? మీరు జీవవాక్యముని
పట్టుకొని. See, in English లో ఇలా రాసి ఉంటుంది, verse 15, that you may become blameless and harmless, children of God, without fault in the midst of a crooked and perverse generation, among whom you shine as lights in the world. He says you are living in a perverse generation. ఒక వక్రజనం మధ్య మీరు జీవిస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ. But in the midst of a perverse generation, అటువంటి వక్రజనము మధ్య he says you will shine like lights. నువ్వు జ్యోతి వలె ప్రకాశిస్తావు అంటున్నాడు. Hallelujah. Everyone say, I shine I shine like lights like lights in a perverse generation. in a perverse generation. గమనించండి, that means you are living in a dark world, but you will be light in the dark world. అంధకారం లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఆ అంధకార లోకంలో జ్యోతుల వలె మనం ఉంటాము. But how will you be light? అయితే జ్యోతి వలె ఎలా ఉంటాం మనం? In verse 16 he says, holding fast to the word of life. 16వ వచనంలో జీవవాక్యమును చేత పట్టుకొని. Hallelujah. Hold fast to the word of life irrespective of what is taking place in your life. నీ జీవితంలో ఏం జరుగుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవాలి. Hold fast to such a degree ఎంత గట్టిగా పట్టుకోవాలంటే that the word of God will be found in your heart. నీ హృదయంలో వాక్యం కనుగొని ఉండాలి. And out of the abundance of the heart the mouth will begin to speak. ఆ హృదయం యొక్క సమృద్ధిని బట్టి నోరు పలుకుతుంది. That means whatever is going on in your life, నీ జీవితంలో ఏం సంభవిస్తున్నప్పటికీ, wherever you are in life, జీవితంలో ఎక్కడ ఉన్నప్పటికీ, as a Christian, క్రైస్తవుడిగా, no matter how dark the situation gets, పరిస్థితి ఎంత చీకటిమయమైనప్పటికీ, you hold fast to the word of life. ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకొని. And the Bible says in the book of Romans రోమా పత్రికలో చెప్తుంది బైబిల్, that the word of God is found in your heart and in your mouth. దేవుని వాక్యము నీ హృదయంలో నీ నోటిలో కనబడాలని. Hallelujah. Hallelujah. గమనించండి, వాక్యం అనేది నీకు ఒక ప్రింటెడ్ బైబిల్లో మాత్రమే కాదు. బైబిల్స్ ఉండడం చాలా మంచిది, కానీ బైబిల్లో ఉండి అక్కడితో ఆగిపోకూడదు. ఏ వాక్యాన్ని అయితే నువ్వు పట్టుకొని జీవిస్తున్నావో ఆ వాక్యము నీ హృదయంలో కనిపించాలి. ఆ వాక్యము నీ నోటి నుంచి బయటికి రావాలి. ఎందుకు? ఈ లోకము ఎంత చీకటి అవుతున్నా కూడా ఆ చీకటి మధ్యలో నిన్ను వెలుగుగా పెడతానంటున్నాడు. హల్లెలూయా. వెలుగుగా ఎప్పుడు ఉండగలుగుతావు? వెలుగుగా ఎప్పుడు జీవించగలుగుతావు? ఎప్పుడైతే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించగలుగుతావో. ఆ వాక్యంలో ఎంత స్థిరపరచబడాలంటే ఆ వాక్యము నీ హృదయంలో నాటబడాలి. హృదయంలో నాటబడము మాత్రమే కాదు, ఎటువంటి లెవెల్లో నాటబడాలంటే ఆ అబండెన్స్తో అది ఎంత ఎక్కువైపోవాలంటే నీ నోరు విప్పినప్పుడు అల్లా కూడా వాక్యమే బయటికి రావాలి. వాక్యమే బయటికి రావాలి. అబద్ధాలు కాదు, మోసగించేటటువంటి మాటలు కాదు. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడడం కాదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరన్నా నువ్వు మాట్లాడావు, నువ్వు మాటిచ్చావు అంటే నమ్మగలగాలి. నమ్మగలగాలి. ఎందుకు? దానికి ప్రతిఫలము ఉన్నది. ప్రతిఫలము రాకముందర ఏముంటుంది? తీర్పు ఉంటుంది. అంటే లెక్క అప్ప చెప్పాల్సి వస్తుందంట ప్రతి ఒక్కరు. సో నీ జీవితంలో అందుకని దేవుని యొక్క నడిపింపు, ఇది నా తెలివితేటలు కాదు, ఏది కాదు, దేవుని యొక్క నడిపింపు ద్వారా. అందుకని దేవుడు నడిపించి ఏమన్నాడు? న్యూ సిటీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంఘానికి పాలుభాగస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ స్థాపించబడిన వాళ్ళు ఎవరైతే నేను మీ పాస్టర్ అని మీరు ఒప్పుకుంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు సువార్త చెప్తుంటే కేవలము చూసి ఇంటికి వెళ్ళడము కాదు, అటువంటి జీవితాలు కాదు. ఈ సంఘములో నాటబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ సువార్త ప్రకటించేటటువంటి పనిలో పాలి భాగస్తులుగా జీవించాలి. హల్లెలూయా. ఇందాక పాస్టర్ అర్పిత అన్నట్టు నిన్న ఏఎంబి మాల్లో సువార్త ప్రకటించేది ఐ థింక్ ఒకసారేమో బ్రదర్ ప్రదీప్ సువార్త ప్రకటించాడు, ఇంకొకసారి పాస్టర్ అర్పిత సువార్త ప్రకటించేది. అందరూ ప్రకటించలేదు, కానీ అందరూ అక్కడ నుంచోవడంతో కూడా దేవుడు మంచి కార్యం చేసావు, నీకు ఒక ప్రతిఫలం ఉంటుంది అంటాడు. హల్లెలూయా. నీకు ప్రతిఫలం ఉంటుంది అంటాడు దానికి. ఎందుకు? నువ్వు నోరిప్పి మాట్లాడకపోయినా అక్కడ నుంచున్నావు కదా, నుంచున్నావు. గమనించండి, యేసుక్రీస్తు ప్రసంగించినప్పుడల్లా పేతురు ప్రసంగించాడా? లూక్ అంటే యేసుక్రీస్తు మొదలు పెట్టగానే సరే దేవా నువ్వు 40 నిమిషాలు అయిపోయింది, నువ్వు ఇంకా కూర్చో, నేను మొదలు పెడతాను అన్నాడా? లేదు. ఆయన ప్రసంగించినప్పుడల్లా వీళ్ళు ఏం చేశారు? నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ
యేసుక్రీస్తు అనుభవించిన ప్రతి మేలు కూడా వాళ్ళు అనుభవించారు. ఎందుకు? పాలిభాగస్తులు కాబట్టి. పాలిభాగస్తులు కాబట్టి. ఆయన ఎక్కడి నుంచుంటే అక్కడ నుంచున్నారు. ఆయన ఈ పట్టణంలో సమయం అయిపోయింది, ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళారు. ఈ రోజు ఇక్కడ అయిపోయింది, ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ నడవడం మొదలు పెట్టారు. సరే, ఈ రోజు ఇక్కడ అయిపోయింది, మళ్ళీ ఇంకొక దగ్గరికి అంటే మళ్ళీ అక్కడికి నడవడం మొదలు పెట్టారు. సో అందుకనే ఆయనకి ఎటువంటి ఘనత వచ్చిందో, ఆయన ఎటువంటి మేలు అనుభవించాడో ప్రతిదీ కూడా శిష్యులు అనుభవించారు. ఆ రోజు జక్కయ్య ఇంటిలో కేవలం యేసుక్రీస్తు తినలేదు మంచి ఆహారము, శిష్యులు అందరూ కూడా తిన్నారు. ఎందుకు? సేమ్ టీం, పాలిభాగస్తులు. అందరికి అర్థమవుతుందని నేను చెప్పేది. కానీ పాలిభాగస్తులు అలాగా ఎవరు కూడా ప్రసంగం చేసే కెపాసిటీ వాళ్ళని ఎన్నుకోలేదు, కానీ అలాగ మొదలు పెట్టారు వాళ్ళ జీవితాలు పాలిభాగస్తులుగా. ఆఖరికి ఏమన్నాడు? నేను ఏదైతే చేయగలనో దానికన్నా ఎక్కువ గొప్ప కార్యాలు మీరు చేయాలి అన్నాడు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు? ఇన్ని రోజులు అనుభవించింది, ఇన్ని రోజులు చూసింది, ఇప్పుడు వాళ్ళు ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు. పేతురు ఒక్కసారి నుంచొని ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణకు వచ్చారు ఒకేసారి. ఎందుకు? పాలిభాగస్తులు కాబట్టి. అంటే నాకు అవన్నీ తెలియదు, పేతురికి కూడా ఏం తెలియదు. తెలియకపోయినా అన్నీ విడిచి నేను వెంబడిస్తాను అన్నాడు. దేవుడు కూడా కోరుకునేది అంత మాత్రమే. ఏదో నీ తలాంతులు కావాలి అనట్లేదు, నువ్వు కావాలి అంటాడు దేవుడు. నువ్వు కావాలి నాకు. నువ్వు లోబడినట్లయితే. చూడండి, ఆ ఫొటోస్ చూస్తున్నారు, వీళ్ళు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కాదు. వీళ్ళు తల్లిదండ్రులు ఏదో ఏంటి గొప్ప దైవజనులు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏదో రేపు పాస్టర్ అయిపోవాలి, ఇవాంజలిస్ట్ అయిపోవాలని తీర్మానం తీసుకున్న వాళ్ళు కాదు. మీలాగే జాబ్స్ చేస్తున్న వాళ్ళు, మీలాగే ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, మీలాగే ఎంఎన్సీస్లో కొంతమంది ఇంకా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. కానీ ఏమన్నారు? దేవుడు మాకు ఈ సమయాన్ని ఇచ్చాడు, ఈ సమయాన్ని మేము వ్యర్థపరచుకోము. చూడండి, ఎక్కడది? ఏ చర్చ్ ఇది? ఏ సర్వీస్ అండి? ఇంగ్లీషా, తెలుగువా, హిందీయా? ఏ పాటలు పాడుతున్నారు ఈ సర్వీస్లో? ఏ సర్వీస్ కాదు. చర్చ్ అంటే సర్వీస్కి రావడం, క్రైస్తవుడు అంటే ఒక సర్వీస్కి వెళ్ళడం కాదు. సర్వీస్ అయిపోయిన తర్వాత లోకానికి వెళ్ళడం. ఏ వీధిలో అయినా మనుషులు ఉంటే చాలు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడము. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను కదా, ప్రతి వ్యక్తి ఎవరైతే అటువంటి కార్యం చేస్తారో దేవుడు ఏ కార్యము కూడా మర్చిపోడు. ఏ కార్యము మర్చిపోడు. కొంతమంది అమ్మాయిల జీవితాల్లో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ వయసు బట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడో ఈ కార్యం చేసినందుకు దేవుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మర్చిపోడు ఆ కార్యము. ఈ కార్యం ఇటువంటి పనులు చేసినందుకు వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఎందుకు? కేవలం నేను అనుభవించాను ఈ కృప, నేను పొందుకున్నాను ఈ ప్రేమ, ఇతరులకు కూడా నేను పంచాలి. ఈ ప్రేమ వేరే వాళ్ళకు కూడా తెలియాలి, ఈ కృప వేరే వాళ్ళకు కూడా తెలియాలి అని మొదలుపెట్టారు. అంతే. మన సంఘంలో ఫస్ట్ సర్వీస్ అవ్వచ్చు, సెకండ్ సర్వీస్ అవ్వచ్చు,
ప్రదీప్ వాళ్ళ కుటుంబం ఏదో పరిచర్య చేసే కుటుంబం నుంచి రాలేదు. శామ్యుల్ని చూస్తారు, ఇంకొక శామ్ నీహాల్, శామ్యుల్ వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పెద్ద పాస్టర్లు కాదు, పరిచర్యల కుటుంబాల నుంచి కాదు. అయినప్పటికీ వాళ్ళు ఏమన్నారు, ఓకే ఏది ఉందో దాంతో మొదలు పెడతాం, ఎంత వస్తే దాంతో మొదలు పెడతాం, ఇంకా ఇస్తుంటాం. ఇచ్చినప్పుడల్లా కూడా దేవుడు ఏమంటాడు, నేను ఇంకా కృప విడుదలవుతుంది, ఇంకా కృప విడుదలవుతుంది. మంచి కార్యములు అన్నిటికైనా శ్రేష్టమైన మంచి కార్యం అంటే ఏంటి? ఆయన సువార్త ప్రకటించడం. ద మినిస్ట్రీ ఆఫ్ రెకన్సిలియేషన్, సమాధాన పరిచర్య. అది సమాధాన పరిచర్యని ఇచ్చేసాడంట, మనకి ఇచ్చాడు. నీ జీవితంలో ఉంది ఆ పరిచర్య. ఆ పరిచర్యకి కావాల్సినటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ప్రశ్న అంటే ఏం చేస్తున్నాము? లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. అందుకనే చూడండి, దేవుడు ఎంత సులువు చేశాడో మన సంఘంలో కూడా. నేను అందుకనే ఏమంటాను, ఎవ్రీ వన్ మస్ట్ డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. అంటే పాస్టర్ గారు అలాగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియక్కర్లేదు. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పక్కన నుంచొని ఉండంతే. పక్కన నుంచోవడం వస్తుంది కదా, నడవగలుగుతావు కదా. అందరికీ ప్రార్థన చేయక్కర్లేదు. పుట్ ద ప్రీవియస్ పిక్చర్ అగైన్. అందరికీ ప్రార్థన చేయక్కర్లేదు, కానీ ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తుంటే వేరే వాళ్ళు ఏకీభవించవచ్చు కదా విశ్వాసంతో. అదైతే చేయగలుగుతావు కదా, ఇన్వాల్వ్ అవ్వు. ఆయన పరిచర్యలో పాలుభాగస్తుడుగా జీవించు. ఆఖరి దినాల్లో ఉన్నాము అంటే గమనించండి, చీకటి రోజుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో, భారతదేశంలో ఇప్పుడు వరకు చూడనటువంటి గొప్ప రివైవల్ సమయం వచ్చింది. నువ్వు అది వేరే వాళ్ళు ఆడుతుంటే నువ్వు వెనకాల నుంచొని అలాగా చూస్తూ ఉంటావా, లేకపోతే అందులో పాల్గొంటావా అనేది ప్రశ్న. చూడండి, దేవుడు అటువంటి ద్వారములు తెరిచినప్పుడు నర్సెస్ అందరూ అలా కూర్చుంటే, నేను వెళ్ళలేదు, పాస్టర్ అర్పిత వెళ్ళలేదు అక్కడికి. వెళ్ళకుండానే మన సంఘంలో ఉన్న నాటబడిన స్త్రీలు వాళ్ళు వెళ్ళి ప్రసంగాలు చేస్తున్నారు. ప్రతిదీ నాతో ఇంకా పాస్టర్ అర్పితతో ఆగిపోకూడదు. అందుకని ఈరోజు సాయంత్రము 3 స్థలాల్లో పరిచర్య జరుగుతుంటుంది. ఒక దగ్గర మాల్లో జరుగుతుంటుంది, ఒకటి హిందీ సర్వీస్ అవుతుంటుంది, మళ్ళీ లకడి కప్పుల్లో లూథరన్ చర్చ్లో కూడా పరిచర్య జరుగుతుంటుంది ఒకేసారి. వచ్చే సంవత్సరంలో అయితే నేను నా ఆశ, నా కోరిక ఏంటంటే ఒక్క సమయంలో ఒక 10 సర్వీసులన్నీ ఒకేసారి జరుగుతూ ఉండాలి. ఒక 10 అవుట్ రీచెస్ ఒకేసారి జరుగుతూ ఉండాలి. అలా జరగకపోతే ఎప్పుడు లోకానికి మన సువార్త తెలుస్తుంది? ప్రతిదీ ఒక్క పాస్టర్ మీద పడి ఉంటే, ప్రతిదీ ఒక పాస్టర్ గారి మీద ఉంటే, ప్రతిదీ ఇంకొక వర్షిప్ లీడర్ మీద, ప్రతిదీ ఇంకొక దైవజనుడి మీద ఎంత. కానీ అదే ఇప్పుడు నేను ఒక్కడిని ఇక్కడ మాట్లాడుతున్నాను, అదే నేను ఒక్క వ్యక్తిగా నేను మాట్లాడేది. ఇక్కడ ఉన్న 1000 మంది ఆన్లైన్ చూస్తున్న వాళ్ళందరూ కూడా 1000 మందిలో ఒక 500 మంది అన్నా, ఒక 500 మంది అన్నా పాస్టర్ నేను కూడా మొదలు పెడతాను, నేను కూడా పాలిభాగస్తుడిగా ఉంటాను. ఏం రాకపోతే అక్కడ నుంచుంటాను పాస్టర్ గారు, అంతే. జస్ట్ నుంచుంటాను, ప్రార్థన చేస్తుంటాను. దేనికి ప్రార్థన? అంత మంచిగా అవ్వాలని ప్రార్థన చేస్తుంటాను. ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళు రక్షింపబడాలని జస్ట్ అక్కడ నుంచొని ప్రార్థన చేస్తుంటాను, లోపల ప్రార్థన చేస్తుంటాను, జస్ట్ సపోర్ట్కి వచ్చి నుంచుంటాను పాస్టర్ గారు. అక్కడ మొదలవుతుంది అంతే. ఒకసారి వస్తావు, రెండోసారి వస్తావు, మూడోసారి వస్తావు, 10వ సారి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ నీకు లోపల మొదలవుతుంది.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మొదలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ధైర్యం రావడం మొదలవుతుంది. రెండోసారి ఒక 10వ అయిన తర్వాత వేరే వాళ్ళు చేతులేసి ప్రార్థన చేయడమే కాదు, నేను కూడా నీతో పాటు చెయ్యొచ్చా అని నువ్వే అడుగుతావు. నేనే సార్ ప్రార్థన చేయొచ్చా అని నువ్వే అడుగుతావు. ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యము నీ జీవితంలో ఇంకా శక్తివంతముగా జరుగుతుంది. హల్లెలూయా. సో గమనించండి, దేవుని యొక్క దేవుని దగ్గర నుంచినప్పుడు మన క్రియలకి లెక్కప్పచెప్పాలి, మన మాటలకి కూడా మనము లెక్కప్పచెప్పాలి. మూడో విషయం ఇది, త్వరగా ఎక్కువసేపు మాట్లాడిన దీని గురించి, మన ధనము గురించి ఒక్క నిమిషం దీని గురించి మాట్లాడి నేను ముగిస్తాను. చూడండి, మన ధనము గురించి కూడా లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రిస్మస్ టైంలో అట్లీస్ట్ ఈ ఒక్క విషయం చెప్తాను. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము. సమయం ఎక్కువ లేదు కాబట్టి అన్ని వచనాలు చదవండి. 27వ వచనం నుంచి 38వ వచనం వరకు నోట్ చేసుకోండి. 27 నుంచి 38వ వచనం వరకు. మన ధనాన్ని ఎలా వాడతామో దాన్ని బట్టి కూడా మన జీవితంలో ప్రతిఫలం వస్తుంది అన్నమాట. చూడండి, 30వ వచనం చదవండి. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాని మరలా అడగవద్దు. గమనించండి, ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము. ఓకే, నిన్ను అడిగిన ప్రతి వానికి అంటే ప్రతి ఏ వ్యక్తి వచ్చి నిన్ను అడిగినా వాళ్ళకి ఇవ్వము అని రాసి ఉండదు. కానీ అది సరిగ్గా అర్థం చేసుకోండి. అందరికీ ఇవ్వడము అంటే ప్రతిసారి ఎవరైనా వచ్చి నిన్ను అడిగినప్పుడల్లా కూడా నువ్వు ఇస్తూ ఉండాలి అని అక్కడ అనట్లేదు అనమాట. చూడండి, వాక్యంలో యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడినప్పుడు లోకమంతటికీ వెళ్ళమంటాడు సువార్త ప్రకటించడానికి. కానీ పౌలు ఎప్పుడైతే కొన్ని దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాడో పరిశుద్ధాత్మే అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. అర్థమవుతుందా? సో వాక్యంలో ఇలాగ ఉంది, అయినంత మాత్రాన నీ జీవితంలోకి ఎవ్వరూ వచ్చి డబ్బుల కొరకు అడిగినా వాళ్ళకి ఇచ్చేయాలి అని కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి నిన్ను ఎవరైతే అడుగుతున్నారో ప్రతి ఒక్కరు మంచి వ్యక్తులు అని కాదు. కొంతమంది నిన్ను మోసగించడానికి అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళ బద్ధకముతో జీవించడానికి వాళ్ళు కష్టపడి ఏది వాళ్ళు సంపాదించరు చేయరు, కానీ నీ దగ్గరకు వచ్చి ప్రతిసారి అడగడానికి, నీ ద్వారా వాళ్ళు జీవించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో ప్రతి వాళ్ళకి ఇవ్వమని కాదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఇచ్చేటటువంటి హృదయము కలిగి ఉండాలి. ఇచ్చేటటువంటి హృదయము కలిగి ఉండి దేవుని యొక్క నడిపింపు ప్రకారము నువ్వు ఇవ్వడం మొదలు పెట్టాలి. అందరికి అర్థమవుతుందా? సో మనకు కూడా లోకం అంతటికీ వెళ్ళాలి, లోకం అంతటికీ సువార్త చెప్పాలి అనేటటువంటి హృదయము కలిగి ఉండాలి. కానీ దేవుని యొక్క నడిపింపు కూడా మనము జాగ్రత్తగా తెలుసుకొని దాని ప్రకారము మన జీవితంలో మనము అడుగులు వేయాలన్నమాట. అలాగే 31వ వచనం నుంచి 34వ వచనం త్వరగా చదివేసేయండి. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. చూడండి, ఇక్కడ 31 నుంచి 34 వరకు ఏమంటున్నాడు? మీరు ఈ విధంగా చేసినట్లయితే పాపులు కూడా అదే విధంగా చేస్తున్నారు, సో దాని వలన మీకు ఎటువంటి ప్రతిఫలము రాదు అంటున్నాడు. కానీ అన్నంత మాత్రాన ఇవ్వద్దు అనట్లేదు. కానీ చూడండి 35వ వచనం, నేను ఇంగ్లీష్లో చదువుతాను. బట్ అంటే ఈ విధముగా చేయొద్దు, కానీ ఏమంటున్నాడు? బట్ లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ అండ్ లెండ్. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి అంటున్నాడు. డూ గుడ్ అండ్ లెండ్. బట్ ఇక్కడ చూడండి ఎక్కడ మార్పు వస్తుందో, హోపింగ్ ఫర్ నథింగ్ ఇన్ రిటర్న్ అండ్ యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్. ఎట్టి వారిని గురించి నిరాశన చేసుకొనక మీ ఫలము గొప్పదై ఉండు అంటాడు. గమనించండి, అంటే ఒక వ్యక్తికి ఇస్తున్నప్పుడు వాళ్ళ నుంచి నువ్వు మళ్ళీ అది పొందుకోవాలి అనేటటువంటి ఆశతో ఇవ్వద్దు అంటున్నాడు. వాళ్ళు నిజంగా వాళ్ళ మాట చొప్పున వాళ్ళ మాట మీద నిలబడి వాళ్ళు ఇచ్చేశారంటే చాలా మంచిది, సంతోషం. కానీ ఇవ్వకపోయినా ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే సరి అయిన మనసుతో ఇస్తారో దానికి కేవలము మీరు వాళ్ళ నుంచి పొందుకునేది కాదు, ఇప్పుడు దేవుని నుంచి ఒక ప్రతిఫలము పొందుకుంటారంట. హల్లెలూయా. చూడండి, కొంతమంది మీ జీవితాల్లో, అందుకని దేవుడు ఏమంటాడు? సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లెండింగ్, అప్పు ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు కూడా
You must only give based on your capacity to live without that money. ఇచ్చిన దాన్ని లేకుండా ఆ సామర్థ్యం చొప్పున జీవించలాగా ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఒక వ్యక్తికి నువ్వు 100 రూపాయలు ఇస్తున్నావు అనుకోండి అప్పు, అది వాడు నీకు ఇవ్వకపోయినా నీ జీవితం నాశనం అవ్వకూడదు, వాడి మీద ఇప్పుడు కోపం పెట్టుకోకూడదు, నీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధము విరిగిపోకూడదు. 100 రూపాయలు అంటే ఓకే అండి, కానీ నేను 10,000 ఇచ్చానండి ఇప్పుడు అంటే నీకు 10,000 చాలా హై లెవెల్ లిమిట్ అనమాట. సో 10,000 ఎవరికి ఇవ్వద్దు, అప్పుగా ఎవరికి ఇవ్వద్దు. నువ్వు ఏదైతే ఇవ్వగలుగుతావో అది మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా నీ రిలేషన్షిప్లో ఎటువంటి మార్పు ఉండదు అనుకుంటావో అంత మాత్రమే ఇవ్వాలి, దానికన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఎవరైనా కూడా అంటే వాళ్ళు బంధువులండి, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి, గుర్తుపెట్టుకో, నువ్వన్నా దేవుని వాక్యానికి లోబడాలి, లేదంటే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించాలి. నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను కానీ దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని ప్రతిఫలం కావాలంటే అలా జరగదు. నీ బంధువులైనా, నీ తమ్ముడైనా, నీ అక్క అయినా, అంటే బ్రదర్ అండి, సిస్టర్ అండి, బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా, బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, అయినా కూడా అంటే వాళ్ళ కొరకు నేను లోన్ తీసుకొని ఇచ్చాను, అది నీ తెలివితేటలు. అర్థమవుతుందా? ఆయన వాక్యంలో ఏమంటున్నాడు? అందుకని ఎవరికన్నా ఇస్తుంటే మళ్ళీ వాళ్ళ నుంచి రాకపోయినా పర్వాలేదు అనుకున్న లెవెల్కి మాత్రమే ఇవ్వాలి. సో అలాగే ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆయన నుంచి ప్రతిఫలము పొందుకుంటావంట. ఆయన నుంచి ప్రతిఫలము పొందుకుంటావు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ టైం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్లు వస్తాయి కొంతమందికి. ఇప్పుడు జాగ్రత్త పడండి, సొంత తెలివితేటలతో తీర్మానాలు తీసుకోవద్దు. అర్థమవుతుందా? మళ్ళీ తీర్మానం తీసుకున్న తర్వాత ఎంత అప్పు అయిపోయిందండి, అంత అప్పు అయిపోయిందండి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని. నీ తీర్మానాలు బట్టి, నీ మాటలు బట్టి, నీ డబ్బు ఏ విధంగా వాడతావు దాన్ని బట్టి ప్రతిఫలం వస్తుందంట. గమనించి ఇక్కడ ఏమంటున్నాడు? ఇది అన్న తర్వాత అప్పుడు వర్స్ 35 నుంచి మళ్ళీ ఒకసారి చదువుతాను. హోపింగ్ ఫర్ నథింగ్ ఇన్ రిటర్న్ అండ్ యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్ అండ్ యూ విల్ బి ద సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై ఫర్ హీ ఈస్ కైండ్ టు ది అన్ఫెయిత్ఫుల్ అండ్ evil. Therefore be merciful just as your father is merciful. Verse 37, judge not and you will not be judged. Translate that for me. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. Condemn not and you will not be condemned. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. Forgive and you will be forgiven. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. Now in verse 38, give and it shall be given unto you. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. Good measure, pressed down, shaken together, running over, shall be put into your bosom. For with the same measure you use, it will be measured back to you. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, డబ్బు గురించి మాట్లాడతాడు. సడన్ గా ఇక్కడ 27వ వచనం వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? తీర్పు తీర్చొద్దు, అప్పుడు నీకు కూడా తీర్పు ఉండదు అంటాడు. జడ్జ్ నాట్ అండ్ యూ విల్ నాట్ బి జడ్జ్డ్. నేరం మోపకు, అప్పుడు నీ మీద నేరం మోపబడదు. కండెమ్ నాట్ అండ్ యూ విల్ నాట్ బి కండెమ్డ్. నేరం మోపొద్దు, మోపబడదు అంటాడు. ఫర్గివ్ అండ్ యూ విల్ బి ఫర్గివెన్. క్షమించుడి, క్షమించబడుదురు. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్. ఇయ్యుడి, మీకు ఇయ్యబడును. దేని గురించి? నీ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఇవ్వుడి, నీకు ఇవ్వబడును అంటున్నాడు. తప్పకుండా ఇవ్వబడను. కానీ పాస్టర్ గారు మరి నన్ను మోసం చేస్తారండి, అందుకని ఏమంటున్నాడు? ముందర వచనం చదువు, వర్స్ 36 చదవండి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవాయి ఉండుడి. హల్లెలూయా.
గమనించండి, నేను ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. లెండింగ్, ఎవరికైతే సహాయము చేస్తున్నావో అటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా. మీరు ఏదన్నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు మీకు ఇవ్వాలి, ఆ రిటర్న్ ఇవ్వాలంటే దాని గురించి అనట్లేదు ఇక్కడ. ఆ రిటర్న్స్ మర్చిపో అనట్లేదు దేవుడు. కానీ ఎవరికైతే వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసావో అటువంటి వాళ్ళ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికైతే నువ్వు సహాయం చేయడానికి చూసావో మళ్ళీ వాళ్ళ నుంచే పొందుకోవడానికి నువ్వు ప్రయత్నించద్దు. వాళ్ళు ఎందుకన్నా ఇచ్చారంటే వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఎందుకన్నా వాళ్ళు ఇవ్వకపోయినా కూడా దేవుడు మాత్రము నాకు ప్రతిఫలము ఇస్తాడు అనే విశ్వాసముతో జీవించమంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మూడో విషయం, మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలము నాట్ ఓన్లీ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్, సువార్తికుని పని చేయడం మాత్రమే కాదు, వర్క్ ఆఫ్ ద ఇంటర్సెసర్, విజ్ఞాపన పని మాత్రమే కాదు, బట్ బీయింగ్ ఎన్ ఎండ్ టైమ్ ఫైనాన్సియర్, అంత్యకాలపు ఆర్థిక సహకారిగా. హల్లెలూయా. నా సమయం లేదు కాబట్టి నేను ఇక్కడికి ఆపాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే నీ ఆర్థిక ఆశీర్వాదముతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్తో ఎప్పుడైతే నువ్వు ఇవ్వడము మొదలు పెడతావో, వాక్యానుసారంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నీ డబ్బుతో ఎప్పుడైతే మంచి చేస్తావో, ఎప్పుడైతే దేవుని రాజ్యం విస్తరింపబడతాదో, ప్రతిసారి కూడా డబ్బుతో ఏదైతే కొనుక్కోలేవో అది నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందా? డబ్బుతో ఏదైతే కొనుక్కోలేవో అది నువ్వు పొందుకోగలవు. కొర్నీలియస్ జీవితంలో గమనించినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 10లో ఉంటుంది. కొర్నీలియస్ జీవితంలో మనం చూసింది ఏంటంటే డబ్బు ఆయనకు ఉన్నది, స్థానము ఆయనకు ఉన్నది. ఎప్పుడైతే మంచి కార్యములు చేశాడో ఆయన జీవితంలోకి సువార్త రావడం మొదలైంది. రక్షణ వచ్చింది. రక్షణ డబ్బుతో కొనుక్కున్నాడా? డబ్బుతో కొనుక్కోలేదు. కానీ మంచి క్రియలు చేశాడు. ఆయన డబ్బు మంచి కార్యములకి వాడాడు. దేవుని యొక్క ప్రతిఫలము ఆయన జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా. ద సెంచూరియన్, శతాధిపతి, ద సెంచూరియన్ హ్యాడ్ ఎ సర్వెంట్ దట్ నీడెడ్ హీలింగ్. స్వస్థత అవసరమైన ఒక దాసుడు ఉన్నాడు. గమనించండి, ఆయన హీ వాజ్ ఎ జెంటైల్, అన్యుడు. ఆయన అన్యుడు ఎప్పుడైతే వచ్చి నా పరివాడికి నా దాసునికి స్వస్థత కావాలి అనగానే యేసుక్రీస్తు ఏమంటాడు? ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తాను అంటాడు. కానీ ఇంకొకసారి ఎప్పుడైతే ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి స్వస్థత కొరకు వస్తుందో, యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడని కూడా మాట్లాడు. ఎందుకు? అన్యురాలు అంటాడు. మరి ఇక్కడ అన్యురాలైతే ఇక్కడ కూడా అన్యుడే కదా, కానీ ఈయన ఇంటికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తానంటావేంటి? ఎందుకంటే ఆయన గురించి లూకా సువార్తలో ఏమని ఉంటుందంటే, అక్కడ యూదులందరూ కూడా యేసుక్రీస్తుకి ఆయన గురించి ఏమని చెప్తారంటే, హీ ఈజ్ వర్ది ఆఫ్ యూ గోయింగ్ అంటాడు. మీరు వెళ్ళడానికి ఆయన యోగ్యుడు అంటారు. ఎలాగ యోగ్యుడు అవుతాడు? అన్యుడు. కానీ యూదులందరూ ఆయన యోగ్యుడు అంటాడు. యోగ్యుడు అని ఎందుకంటారు తెలుసా? వాళ్ళ కొరకు సినగాగ్ కట్టించాడు కాబట్టి. సమాజ మందిరాన్ని కట్టించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడు కాబట్టి డబ్బు ఉన్నది కానీ స్వస్థత కొనుక్కోలేడు. కానీ ఆయన డబ్బు మంచి క్రియలకి వాడాడు కాబట్టి ఏదైతే ఆ డబ్బు కొనుక్కోలేడో అది ఆయన జీవితంలో పొందుకున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందరూ లేచి నుంచోండి ఈ సమయంలో. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ ఒక్క వచనం చూపిస్తాను చూడండి. 14వ వచనం చదవండి. 15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపునారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. చూడండి, ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆయనకి, ఎన్నో సంఘాల్లో పరిచర్య చేశాడు. కానీ అన్ని సంఘాల్లో పరిచర్య చేసిన తర్వాత కూడా ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఏ సంఘము కూడా ఇచ్చేటటువంటి విషయంలో పాల్గొనలేదు, లేకపోతే నాతో మాట్లాడలేదు, ఎవ్వరు కూడా ఇవ్వలేదు అంటున్నాడు. కంటిన్యూ. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. గమనించండి, మాటి మాటికి అంటే ఏదో ఒక్కసారి చేసింది కాదు, వాళ్ళ హృదయంలో ఉండింది. నేను మా డబ్బుని దేవుని వాక్యం కొరకు విస్తరింపబడడానికి కొరకు, దేవుని రాజ్యము విస్తరింపబడడం కొరకు మేము వాడతాము.
అనే తీర్మానం తీసుకున్నారు. వేరే ఏ సంఘము కూడా చేయలేదంట, కానీ వీళ్ళు మాత్రం ఆ తీర్మానం తీసుకున్నారు. సో వీళ్ళు ఆ తీర్మానం తీసుకున్నారు కాబట్టి, వాళ్ళ డబ్బుతో మంచి క్రియలు చేస్తాము అని తీర్మానం తీసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ చదవండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ ఆ. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. మీ లెక్కకు, అందరూ లెక్కకు అనండి. ఇంగ్లీష్లో ఎలాగుంటుంది, నాట్ దట్ ఐ డిజైర్ ఎ గిఫ్ట్, నాకేదో వచ్చేస్తుంది అని కాదు, బట్ ఐ సీక్ ఫ్రూట్ దట్ అబౌండ్స్ టు యువర్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి, అకౌంట్. లెక్క గురించి ఎప్పుడు మాట్లాడినా తీర్పు గురించి మాట్లాడుతున్నాం. తీర్పు గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా ప్రతిఫలము గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది నేను చెప్పేది ఏదో మీరు నాకు ఇచ్చేస్తే నా జీవితం మార్చబడిపోతుంది, నాకేదో అవసరం ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు అంటున్నాడు. చూడండి 18వ వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. సమృద్ధిగా కలిగి ఉన్నది. నేను లోట్లో ఉన్నానని నేను అడగట్లేదు, సమృద్ధిగా కలిగి ఉన్నది అంటున్నాడు. కానీ చదవండి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఏమీ కూడా తక్కువ లేకుండా ఉన్నాను. 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. గమనించండి, నేను చదువుతాను చూడండి. 18వ వచనము. బట్ ఐ హ్యావ్ ఆల్, ఇండీడ్ ఐ హ్యావ్ ఆల్ అండ్ అబౌండ్. ఐ am full having received the Epaphroditus, from Epaphroditus the things you sent me. మీరు పంపించిందంతా కూడా నేను కలిగి ఉన్నాను. A sweet smelling aroma, an acceptable sacrifice, well pleasing to God. దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగము. చూడండి, వాళ్ళు ఇచ్చింది ఎవరికి? పాల్కి ఇచ్చారు. కానీ పాల్ ఏమంటున్నాడు? దిస్ ఈజ్ వెల్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ప్రీతికరం ఇది. మీరిచ్చింది ఎవరికి నచ్చిందంట? నాకు నచ్చింది అనట్లేదు. అర్థమవుతుందా? నాకు నచ్చింది అనట్లేదు. మీరు నాకిచ్చారు, మీరు ఏదైతే నాకిచ్చారో నా దేవునికి నచ్చింది అంటున్నాడు. నా దేవునికి నచ్చింది. వేరే వాళ్ళు ఎవరు చేయలేదు, కానీ మీరు చేశారు. మీరు చేశారు. ఇప్పుడు ఏమంటాడు చూడండి. అందుకు 19వ వచనంలో, అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గమనించండి, తెలుగులో కాగా దేవుడు అని ఉంది, ఇంగ్లీష్లో అండ్ మై గాడ్ అని ఉంటుంది. నా దేవుడు. నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నా దేవుడు సంతోషించాడు. నా దేవుడు సంతోషించాడు కాబట్టి ఇప్పుడు నేను నీకు మీద ప్రకటిస్తున్నాను అంటున్నాడు. నా దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు అంటున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో ఉంటుంది, యు రిసీవ్ ఎ ప్రాఫిట్, హూఎవర్ రిసీవ్స్ ఎ ప్రాఫిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రాఫిట్ విల్ రిసీవ్ ఎ ప్రాఫిట్స్ రివార్డ్. కాబట్టి ఎవరైనాను ఒక ప్రవక్త నామంలో ప్రవర్తన చేర్చుకుంటే ఆ ప్రవక్త ప్రతిఫలమే పొందును. ఆ ప్రవక్త ప్రతిఫలము. అర్థమవుతుందా? ఎంతమందికి ప్రతిఫలం కావాలి? ప్రతిఫలంగా గమనించండి, ఈ దేవుని రాజ్యంలో ఇది ఒక షార్ట్ కట్. ఎలాగంటే నీకు వచ్చేది నీ ప్రతిఫలము కాదంట. అర్థమైందా మీకు? నీకు వచ్చేది ఇప్పుడు నీ ప్రతిఫలము కాదు. అక్కడ ఏమంటున్నాడు? నీకు వచ్చేది ఆ ప్రవక్త యొక్క ప్రతిఫలము నీకు వస్తుంది అంటున్నాడు. Whoever receives a prophet in the name of the prophet will receive the prophet's reward. కాబట్టి ప్రవక్త అని ఎవరైనాను ఒక ప్రవక్తని స్వీకరించినట్లా ఆ ప్రవక్త ప్రతిఫలము పొందుకొనును. అందుకని అనేక సంఘాలకు వెళ్ళాడు, కానీ పాల్ ఏ సంఘముతో కూడా ఇలా రాయలేదు. కేవలం వీళ్ళకి రాస్తున్నాడు. ఎందుకు? ఏ సంఘము కూడా ఈ విధముగా ఆయనకి సహాయం చేయలేదు. ఏ సంఘము కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఆశీర్వాదముతో దేవుని యొక్క పరిచర్య కొరకు ఇవ్వలేదు. అందుకని వీళ్ళు ఇచ్చారు కాబట్టి అంటున్నాడు, నీకు వచ్చేది ప్రతిఫలము మాత్రమే కాదు, నాకు వచ్చే ప్రతిఫలములో కూడా మీరు పాలుభాగస్తులు అవుతారు అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే నేను ఎన్నోసార్లు అంటాను, ఈ సంఘంలో మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ సంఘంలో ఏదైతే మనం అనుభవిస్తున్నామో,
ఎలాగైతే మనము అడగకుండా ద్వారములు తెరవబడుతున్నాయో మనకి, ఎలాగైతే మనము అడగకుండానే దేవుడు మహాకృపను బట్టి ఎలాగైతే విస్తరింపబడుతున్నామో, ఎలాగైతే దేవుని యొక్క మహాకృపను మనం అనుభవించామో, ఎలాగైతే లోన్ లేకుండా, అప్పులు లేకుండా, క్రెడిట్ కార్డు లేకుండా, లోకానికి చూడకుండా ఎలాగైతే ప్రతిదీ కూడా ఎటువంటి లోన్ లేకుండా దేవుడు మనకు ఎలాగిస్తున్నాడు, అది మీరు ఇక్కడ ఈ సంఘంలో చూస్తున్నారంటే మీరు కూడా ఆ కృపలో మీరు పాలిభాగస్తులు. ఆ కృపలో మీరు పాలిభాగస్తులు. హల్లెలూయా. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోండి, దేవా నేను నీ కృపను పొందుకోవడం మాత్రమే కాదయ్యా, కానీ పొందుకున్న తర్వాత నీ కొరకు నేను జీవించాలి. అందరి చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. 2 నిమిషాలు దేవునితో మాట్లాడండి. హల్లెలూయా. దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడండి. దేవా, ప్రతి వ్యక్తిని నువ్వు చూస్తున్నావయ్యా. ప్రతి వ్యక్తిని నువ్వే సృష్టించావు. గొప్ప ప్రణాళికతో సృష్టించావు. మంచి కార్యములు చేయడానికి సృష్టించావయ్యా. దేవా, ఎవరి జీవితాలు కూడా ఇక్కడ వ్యర్థం అవ్వడానికి అవకాశము లేదు అని ప్రకటిస్తున్నాము తండ్రి. వీలు లేదు అని ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రతి వ్యక్తి కూడా దేవా నీ ఎదుట నుంచున్నప్పుడు దేవా మంచి క్రియలతో అక్కడ నుంచోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప ఫలము, గొప్ప పంట వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప ప్రతిఫలము పొందుకునేటట్టు జీవించడానికి సహాయము చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ముఖ్యంగా ఈరోజు 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా దేవా ప్రత్యేకంగా ఈ వచ్చే 10 రోజులు, 11 రోజులు దేవా, ఈ 11 రోజుల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే దేవా, ప్రతి ఒక్కరు కూడా దేవా వాళ్ళ ఆఫీసెస్ లో, వాళ్ళ బిజినెస్ లో, వ్యాపారంలో చేస్తున్న ప్రతి ఎంప్లాయీకి కూడా ధైర్యముగా క్రిస్మస్ సర్వీస్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఆఫీసెస్ లో పనిచేస్తున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్స్, వాళ్ళ టీమ్స్ కి ధైర్యముగా ఇదిగో క్రిస్మస్ సెలబ్రేషన్ అవుతుంది, తప్పకుండా రాండి అని ప్రార్థన చేసి ధైర్యముగా ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటున్నామయ్యా. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ అవ్వచ్చు, ఒక ఇంట్లో అవ్వచ్చు, హాస్టల్లో అవ్వచ్చు, ఎక్కడ ఉంటున్నా కూడా దేవా అక్కడ వెలుగుగా ఉండడానికి, వెలుగుగా నీ వాక్యముతో జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నామయ్యా. దేవా, మరి ఒకసారి 25వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్ మిరకల్ సర్వీస్ నీ నడిపింపు బట్టి చేయబోతున్నాము. ఆ రోజు నువ్వు చేయబోతున్నటువంటి గొప్ప శక్తివంతమైన అద్భుత కార్యములు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకే మహిమ కలుగును గాక. దేవా, వాక్యము ద్వారా నీ ప్రజల జీవితాలు మార్చబడ్డాయని నమ్ముతున్నాను. వాళ్ళ మనసులు మార్చబడ్డాయని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో, సన్నిధితో, ఆశీర్వాదముతో ఇక్కడి నుంచి వెళ్తున్నారు దేవా. ఈ వారమంతా కూడా ఈ వాక్యము మీద ధ్యానించడము మాత్రమే కాదు, కానీ ఎక్కడైతే పరిచర్య జరుగుతుందో సంఘము ద్వారా ఏదో రకంగా అందులో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.